హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా ఛానల్. మై సెల్ఫ్ శరత్ కుమార్. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ప్రీ ఇండియన్ హిస్టరీ, చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సింధు నాగరికత, దట్ ఈస్ కాల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పార్ట్. సో సింధు నాగరికత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ప్రపంచం కళ్ళు తెరవక ముందే సింధు నాగరికత ఒక అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు, భాష, లిపి, ఒక సామాజిక జీవనం, ఓకే, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ నాగరికత ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలబడిందంటే ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ సింధు నాగరికతకు సంబంధించి ముఖ్యంగా టైం పీరియడ్ అనేది చాలా కాంట్రవర్సీ ఉంది. ఆ కాంట్రవర్సీ ఎందుకు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈరోజు మన టాపిక్ సింధు నాగరికత, ద ఫస్ట్ మెయిన్ టాపిక్ ఇన్ హిస్టరీ పార్ట్. క్లియర్? సో మనం ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించి పాయింట్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక గ్రాఫ్ చెప్తున్నా. ఏంటంటే ఇండస్ సివిలైజేషన్కి సంబంధించిన బౌండరీస్. ఈ బౌండరీస్ కన్నా ముందు మీకు ఒక పాయింట్ చెప్తా. అదేంటంటే, సో ప్రపంచంలో సింధు నాగరికత కన్నా ముందే చాలా చోట్ల మీన్స్ అలాంగ్ విత్ ఇండస్ సివిలైజేషన్, ఈ నాగరికతతో పాటుగా చాలా నాగరికతలు కూడా స్టార్ట్ అయ్యాయి. అవి మనం గమనిస్తే ప్రపంచంలో చాలా డెవలప్డ్ సిటీస్ అన్నీ కూడా ఏదో ఒక నది చెంతనం లేకుంటే సీ కోస్ట్ ద్వారానే ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ తీసుకుందాం, యమునా నది ఒడ్డున ఉంది. హైదరాబాద్ ఒకప్పుడు మూసీ నది ఒడ్డున ఉంది. కోల్కతా గంగా నది ఒడ్డున ఉంది. చెన్నై సీ కోస్ట్, కేరళ సీ కోస్ట్, ముంబై సీ కోస్ట్, ఇలా గుజరాత్లో అనేక నగరాలు గుజరాత్లో ఈ రివర్ నర్మదా నది ఒడ్డున ఉండడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఇంగ్లాండ్ లండన్ తీసుకుంటే థేమ్స్ నది ఒడ్డున కలదు. ఇలా ప్రపంచంలో మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఈ డెవలప్డ్ సిటీస్ అన్నీ కూడా ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే సింధు నాగరికత అంటే పూర్తిగా ఇండస్ సివిలైజేషన్ ఎక్కడుందంటే పూర్తిగా ఇండస్ రివర్ నది ఒడ్డున కలదు. సింధు నాగరికత సింధు నది ఒడ్డున కలదు. రెండవది చైనీస్ సివిలైజేషన్, ఇది హువాంగ్ హో నది ఒడ్డున కలదు. కొన్ని బుక్స్లో మనకి దీనికి మరొక పేరుగా పసుపు సముద్రం, ఎల్లో సీ అని కూడా చెప్పడం జరుగుతుంది. మూడవది ఈజిప్ట్ నాగరికత, అది పురాతనమైన నాగరికతగా మనం చెప్పుకుంటాం. నైలు నది ఒడ్డున కలదు. ప్రపంచంలో అది పొడవైన నదులు రెండు, అమెజాన్ మరియు నైలు. నాలుగవది మెసోపటేమియన్ సివిలైజేషన్. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్, ప్రాచీన నాగరికత మెసోపటేమియన్ సివిలైజేషన్. ఇది రెండు నదుల మధ్య కలదు. ఇది నది అనుకుందాం. ఈ ప్రాంతంలో పూర్తిగా ఈ యొక్క నాగరికత కలదు. ఇక్కడ టూ రివర్స్, ఒకటి టిగ్రిస్ నది, రెండవది యూబ్రేటిస్ నదిగా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇలా మొత్తం కూడా 4 సివిలైజేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి ఒకే టైం పీరియడ్లో. ఓకే, అండ్ మనం ఇక్కడ చూస్తే ఈ టైం పీరియడ్ అని మీకు చెప్పాను, టైం పీరియడ్ చాలా కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మాట చెప్పానండి, ప్రోటో హిస్టరీ అని చెప్పాను. ప్రోటో హిస్టరీ అంటే ఏం చెప్పుకున్నాం, మనకి ఎటువంటి శాసనాలు లభ్యమైనప్పటికీ కూడా అది ఏది కూడా మనకు అర్థం కాదు, ఆ శాసనాలన్నీ కూడా అర్థం కావు. ఇక్కడ కూడా ఐవీసీ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని ఎగ్జాక్ట్గా మనకి ఎటువంటి పాయింట్స్, ఎటువంటి బుక్స్ కూడా లేవు. సో కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైం చెప్పారు, ఒక ఇయర్స్ చెప్పారు. సో మనం తీసుకున్న ఇయర్స్ వచ్చేసి ఫ్రమ్ ద 2500 BC టు 1750 BCగా మనం చెప్పుకుంటాం ఈ యొక్క ఇండస్ సివిలైజేషన్ టైం పీరియడ్కి సంబంధించి. ఇది ఇంట్రడక్షన్ పార్ట్గా మనం చెప్పాను, అంటే జస్ట్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది ప్రపంచంలో నాగరికతలు ఇక్కడ మీకు చెప్పాను. ఓకే, నెక్స్ట్ వన్. సో మనకి ఇక్కడ చూస్తే ఈ సింధు నాగరికతకి సంబంధించి, ఇండస్ సివిలైజేషన్ సంబంధించి మరొక పేరుగా మనం చెప్పుకుంటాం హరప్పన్ సివిలైజేషన్ అని చెప్పుకుంటాం. సో మనం ఎందుకు చెప్పుకుంటాం దీనికి మరొక పేరుగా హరప్పన్ సివిలైజేషన్ అంటే, ఈ సింధు నాగరికతకు సంబంధించి మొట్టమొదటిగా ఈ సింధు నాగరికత గురించి బ్రిటిష్ టైం పీరియడ్లో
జాన్ మార్షల్ అనే ఒక పురావస్తు శాఖ అధికారి కొంతమంది టీంని పంపించాడు అనమాట. టీంని పంపించినప్పుడు ఒక ఫస్ట్ నగరాన్ని వాళ్ళు కనుగొన్నారు ఈ యొక్క ఎగ్జిబిషన్స్లో. అంటే ఈ యొక్క నగరాలు ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యాయి అని వాళ్ళు ఫస్ట్ నుంచి పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక నగరం గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ఆ నగరమే హరప్పా నగరం. అందుకనే ఈ సింధు నాగరికతని మరొక పేరుగా మనం చెప్పుకుంటాం, హరప్పన్ సివిలైజేషన్ అని మనం చెప్పుకుంటాం. అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నేను. ఏంటి? హరప్పా వాజ్ ద ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ అని చెప్పుకుంటాం. రెండవది, ఈ హరప్పా యొక్క గ్రామాన్ని లేదా సైట్ని ఫస్ట్ కనుగొనబడేవారంటే దైరామ్ సాహిని 1921. చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకుంటాం. ఈ హరప్పాని కనుగొనబడేవారంటే దైరామ్ సాహినిగా మనం చెప్పుకుంటాం. క్లియర్. అండ్ మూడవది ఏంటంటే జాన్ మార్షల్ అనే శాస్త్రవేత్త కాదు, ఇతను నేను చెప్పుకున్నట్టుగా ఆ టైంలో పురావస్తు శాఖ అధికారిగా మనం చెప్తాం. ఈ జాన్ మార్షల్ని ద ఫాదర్ ఆఫ్ ఐవీసీగా చెప్తారు. ఎందుకంటే ఇతడే ఈ యొక్క నాగరికతకి పేరు పెట్టినవాడు. ఎవరంటే జాన్ మార్షల్గా చెప్పుకుంటాం. అందుకే ద ఫాదర్ ఆఫ్ ఐవీసీ ఈజ్ కాల్డ్ జాన్ మార్షల్. ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ బై దైరామ్ సాహిని. జాన్ మార్షల్ ఎప్పుడు దీనికి పేరు పెట్టాడంటే 1922. 1921లో ఈ నగరాన్ని కనుగొన్నాడు దైరామ్ సాహిని. 1922లో మరి జాన్ మార్షల్ దీనికి ఒక పేరు పెట్టడం కూడా జరిగింది, అదే సింధు నాగరికత. దీనికి మరొక పేరు కూడా ఉంది సార్, దాని పేరు మనం సరస్వతి సివిలైజేషన్ అని చెప్తాం. సరస్వతి నాగరికత. ఈ ఋగ్వేదం ముందు వరకు కూడా మనకి ఎక్కడ కూడా గంగా నది ప్రస్తావన లేదు. ఋగ్వేదంలో పూజింపబడిన నది సరస్వతి నదిగా మనం చెప్పుకుంటాం. చాలామంది ప్రజలు సింధు నదితో పాటుగా సరస్వతి నది ఒడ్డున కూడా నివసించడం జరిగింది. కాబట్టి దీనికి మరో పేరుగా మరి సరస్వతి నాగరికత అని కూడా చెప్పడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద మ్యాప్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్. ఇక్కడ మనం ఇలా మ్యాప్ గీసుకున్నట్లయితే ఇది నార్త్ పార్ట్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా. ఇలా మనం చూసినట్లయితే నార్థన్ పార్ట్లో మీరు చూస్తే నార్థన్ పార్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో ప్రజెంట్ అది ప్లేస్ మంద, చినాబ్ నది వరకు దీని యొక్క బౌండరీ ఉంది నార్థన్ పార్ట్. అదే మీకు చెప్పాను, ఫస్ట్ నార్థన్ పార్ట్ స్టేట్ జమ్మూ కాశ్మీర్, ప్లేస్ ప్రాంతం పేరు మంద, నది పేరు చినాబ్ నది. అంటే దక్షిణం మీరు తీసుకుంటే సదరన్ పార్ట్ మహారాష్ట్ర, దియామాబాద్, ప్రవరా రివర్ సౌత్ పార్ట్. ఈస్టర్న్ పార్ట్ మనం తీసుకుంటే ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్, హిండాన్ రివర్గా మనం చెప్పుకుంటాం. మొత్తం కూడా 3. ఒకటి ఆలంగీర్పూర్, హిండాన్ రివర్, ఉత్తరప్రదేశ్. అండ్ వెస్టర్న్ పార్ట్ మనం తీసుకుంటే వెస్టర్న్ పార్ట్ ఇది పశ్చిమ భాగం మనం తీసుకుంటే సుకేంజదారో అనే ప్రాంతం. ఓకే, లేదా ఈ ప్రాంతానికి మనం సుకేంజదారో అని కాకుండా మరొక పేరుతో పిలిస్తే న్యూ బలూచిస్తాన్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, దక్ష రివర్ ప్రెజెంట్ డే పాకిస్తాన్. ఇక్కడ వరకు కూడా మనకి ఈ ప్రాంతం ఏది ఈ వెస్టర్న్ పార్ట్లో ఇది విస్తరించి ఉంది. 1827లో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ మ్యాజన్. 1921లో కనుగొన్నాడు కదా దైరామ్ సాహిని. దానికన్నా ముందే 1827లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ మ్యాజన్ అని చెప్పుకుంటాం. 1853లోనే మొట్టమొదటిగా పాకిస్తాన్ ప్రాంతంలో లాహోర్ టు కరాచీ ఒక రైల్వే లైన్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఈ ప్రాంతం కూడా దాని కిందకే వస్తుంది మనకి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. మనం ఇప్పుడు ఇండస్ ప్రాంతానికి సంబంధించి ఇండస్ సివిలైజేషన్ సంబంధించి మెయిన్ పాయింట్స్, మెయిన్ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటాం. అవేంటి? మొదటిది మనం చూస్తే ఇక్కడ టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, యానిమల్ డొమెస్టికేషన్, ట్రేడ్ అండ్ కామర్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ సొసైటీ. మొత్తం కూడా 7. నౌ కమింగ్ టు ద టౌన్ ప్లానింగ్. మనం చూస్తే మిగతా నాగరికతల కన్నా కూడా భిన్నంగా ఈ యొక్క నాగరికత ఉంటుంది మనకి. ఈ నాగరికతకు సంబంధించి మెయిన్ పాయింట్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ టౌన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ మనం చెప్పుకుంటాం. వీళ్ళు ద టోటల్ పార్ట్ ఏదైతే ఉందో ఇలా అనుకుందాం, దే స్టార్టెడ్ ద గ్రిడ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్.
చతుర్ముఖ లేదా చతుర్వర్ణ ఈ టైం అంటే కదా 4 కలిసినటువంటి ప్లానింగ్ వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? ఈ పీపుల్. ఇక్కడ రోడ్స్ అనేవి కూడా లెంతీ రోడ్స్ ఉంటాయి, నార్త్ సౌత్ డైరెక్షన్స్తో ఉంటాయి. ఎంట్రన్సెస్ మాత్రం హౌసెస్కి బ్యాక్ సైడ్ నుంచి ఉండడం జరుగుతుంది. ఓకే, సో వీళ్ళు ఆ టైం పీరియడ్లోనే పెద్ద పెద్ద రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రతి హౌస్ కూడా సంబంధించి సపరేట్గా బావులు, డస్ట్బిన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవడం జరిగింది. ఇలా ఎవ్రీ హౌస్ ఈజ్ ఎ కన్స్ట్రక్ట్ విత్ బర్న్ట్ బ్రిక్స్, ఇటుకలు కాల్చి నిర్మించిన వాళ్ళు ఎవరంటే సింధు ప్రజలు. అలానే వీళ్ళు సిమెంట్ ప్లేస్లో లైమ్ స్టోన్ మరియు మోటార్ను కూడా వాడడం జరిగింది. ఇలా ఏదైతే మరి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సింధు టైం పీరియడ్లో, ఈ సివిలైజేషన్ టైం పీరియడ్లో ఎవ్రీ సైట్ కూడా ఖచ్చితంగా మెయిన్ పాయింట్స్ 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, అండర్ డ్రైనేజ్ ఫెసిలిటీ అని మనం ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఇలా ఫస్ట్ పాయింట్ అని మనం చెప్పుకుంటాం, అండర్ డ్రైనేజ్ ఫెసిలిటీ. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఊరు చివర పెద్ద మ్యాన్ హోల్ ఉండేది. ద మ్యాన్ హోల్ ఎందుకు ఉండేదంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్లీన్ ద డ్రైనేజ్ సిస్టమ్. మ్యాన్ హోల్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళని మనం చెప్పుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ మరొక మెయిన్ పాయింట్ ఏంటంటే వీధి లైట్లు మనం ఈరోజు చెప్పుకుంటాం కదా, అప్పట్లో ల్యాంప్ పోస్ట్స్ అని చెప్తాం. ల్యాంప్ పోస్ట్స్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మనం కాగడాలు అని చెప్తాం, లాంతర్ అని చెప్తాం కదా, సో ఆ టైపు చెప్తాం. ల్యాంప్ పోస్ట్ కూడా ఫస్ట్ టైము ఈ సింధు ప్రజలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే నేను ఏ ఎగ్జామ్ తీసుకున్న ఒక క్వశ్చన్ రిపీటెడ్గా మీకు వస్తూ ఉంటుంది. అదేంటంటే సింధు నాగరికత టైం పీరియడ్లో ఒక ఇంపార్టెంట్ సైట్ ఏది, లేదా అతిపెద్ద స్నానపు కొలను ఎక్కడ లభ్యమైంది, లేదా మొహెంజోదారో అనే ప్రాంతం ఉన్న అతిపెద్ద ముఖ్యమైన కట్టడం ఏది అన్నిటికీ ఆన్సర్ ఒకటే, దట్ ఈజ్ కాల్డ్ గ్రేట్ బాత్. గ్రేట్ బాత్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పంటే అతిపెద్ద కొలను లేదా అతిపెద్ద మనం కోనేరు అని చెప్తాం కదా, ఆ కోనేరే మనం ఇక్కడ చెప్పుకుంటాం. ద గ్రేట్ బాత్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ అని మనం చెప్పుకుంటాం. అయితే మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించి మనం ఏదన్నా పుణ్యకార్యం పాపకార్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం స్నానాలు చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా ద ఫస్ట్ టైం ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ఒక పెద్ద కోనేరు నిర్మించి ఆ కోనేరులో గుడ్ ఆర్ బ్యాడ్ టైమ్స్లో స్నానం చేసేవాళ్ళు అనమాట. ఇలా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ద గ్రేట్ బాత్ వేర్ ఫౌండ్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ మొహెంజోదారో అని మనం చెప్తాం. సో మొహెంజోదారో అంటే అర్థం ఏంటంటే మృతుల దిబ్బ అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ బరియల్ గ్రౌండ్ అని మనం చెప్పుకుంటాం. ఇలా మొహెంజోదారో సెకండ్ సైట్ డిస్కవర్డ్ బై ద పీపుల్, సెకండ్ సైట్గా మనం చెప్పుకుంటాం. ఏది? ఈ మొహెంజోదారో అనే ప్రాంతాన్ని 1922లో ఆర్డి బెనర్జీ అనే శాస్త్రవేత్త కనుగొనడం కూడా జరిగింది. మనం చెప్పుకుంటాం వాటి గురించి కూడా, ఇంపార్టెంట్ సైట్స్ గురించి. ఓకే, అండ్ ఇక్కడ మనం చూస్తే ఆ మొహెంజోదారో తర్వాత ఓకే చాలా సైట్స్ కూడా వాళ్ళు కనుగొనడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. టౌన్ ప్లానింగ్ మనం చెప్పుకున్నాం. ఏంటేంటి? హౌసెస్కి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి అని చెప్పుకున్నాం. ల్యాంప్ పోస్ట్స్ అనే డ్రైనేజ్ సిస్టమ్ వీలు ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ బర్న్ట్ బ్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పుకున్నాం. మెయిన్ పాయింట్ ఇక్కడ మొహెంజోదారో పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అంటే అగ్రికల్చర్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో వీళ్ళు సింధు ప్రజల యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే అగ్రికల్చర్. మనం ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పేటప్పుడు నేను క్లియర్గా మెన్షన్ చేశాను నియోలిథిక్ స్టేజ్కి సంబంధించి. ఈ స్టేజ్లో ప్రజలు రాళ్లతో వ్యవసాయం చేశారని కూడా మనం చెప్పుకున్నాం. ఇలా ఇండస్ పీపుల్ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ వీళ్ళు ఇన్ ద మంత్ ఆఫ్ ఆల్మోస్ట్ నవంబర్లో అనుకుందాం, అంటే వానలు బాగా తగ్గిపోయిన తర్వాత నవంబర్లో వీళ్ళు ఈ యొక్క గింజల్ని నాటితే ఇది ఏప్రిల్లో ఇది కోతకు వచ్చేటివి అనమాట పూర్తిగా కూడా. ఇక నవంబర్ టు ఏప్రిల్ టోటల్ 6 months క్రాప్ అని మనం చెప్పుకుంటాం. సో వీళ్ళు చెక్క నాగలి కూడా వాడడం జరిగింది. ఇలా వుడెన్ ప్లవ్ ఏదైతే ఉందో ద ప్లవ్ ఎక్కడ మొట్టమొదటగా ఎవిడెన్స్ లభ్యమైందని మనం చెప్పుకుంటే ద ప్లేస్ ఈజ్ కాల్డ్ కాళీబంగన్. బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మొట్టమొదటిగా నాగలి దున్నిన ఆనవాళ్ళు ఎక్కడంటే
కాళీబంగన్ ప్రాంతం రాజస్థాన్. కాళీ అంటే అర్థం నలుపని, బంగన్ అంటే అర్థం బ్యాంగిల్స్ అని. ఇలా ఈ ప్లేస్, ఈ సైట్ ఏదైతే ఉందో కాళీబంగన్ సైటు, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద బ్యాంగిల్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం వీళ్ళు ఈ యొక్క నాగలిని దున్నిన వాళ్ళు, ఈ ఫస్ట్ టైం నాగలితో వీళ్ళు వ్యవసాయం అంతా కూడా చేసిన వాళ్ళుగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా వీళ్ళు ఎక్కడ ఈ యొక్క గింజలంతా కూడా పండించే వాళ్ళని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ దాంట్లోనే. వీటు బార్లీ అంతా కూడా వీళ్ళు పండించిన వాళ్ళని చెప్పుకున్నాం. ఎక్కడ వీళ్ళు గ్రెయిన్స్ స్టోర్ చేసే వాళ్ళంటే హరప్పా ప్రాంతంలో ఇటువంటి హెచ్ అనే షేప్తో గ్రానరీస్ లభ్యమయ్యాయండి వీళ్ళకి. 2 rows 6 గ్రానరీస్, 2 rows ఉంటాయి, 6 గ్రానరీస్ ఉంటాయి, ధాన్యాగారాలు అంటాం. ఈ ప్లేస్లో వీళ్ళు ఈ యొక్క మొత్తం గ్రెయిన్స్ అన్నీ కూడా స్టోర్ చేసేవాళ్ళు. వీళ్ళు వీట్, బార్లే, బాజ్రా, జోవార్, పీస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పండించేవాళ్ళు. వీళ్ళకి తెలియని పంట చెరకు, షుగర్ కేను, అదేవిధంగా టొబాకో గురించి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ మెయిన్ పాయింట్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ద ఫస్ట్ కాటన్ క్రాప్ ఇన్ ద వరల్డ్ వాజ్ కల్టివేటెడ్ బై ద ఇండస్ పీపుల్. దీని ద్వారానే మనిషి అనే అతను మొదటగా ఎటువంటి వస్త్రాలు కూడా ధరించని వాడు, కానీ ఆ తర్వాత మనిషి బట్టలు ధరించిన వాడు. కారణం ఏంటంటే ఈ సింధు ప్రజలు ఈ యొక్క పత్తి పంటని పండించడం అని చెప్పుకుంటాం. ఓకే, నౌ కమింగ్ టు ద థర్డ్ సబ్ హెడింగ్, దట్ ఈజ్ యానిమల్ డొమెస్టికేషన్. 3వ సబ్ హెడింగ్ అని చెప్పుకుంటాం యానిమల్ డొమెస్టికేషన్, పశు పోషణ. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రీవియస్ క్లాస్లో మానవుడు మొట్టమొదటిగా మచ్చిక చేసుకున్న జంతువుని మనం చెప్పుకున్నాం కుక్క. ఇది ఇన్ ద టైమ్ ఆఫ్ మీసోలిథిక్ స్టేజ్ అని చెప్పుకున్నాం. అంటే నియోలిథిక్ స్టేజ్కి సంబంధించి వచ్చేటప్పటికి ఏంటంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని మనిషి అనే అతను మెయింటైన్ చేయడం కూడా జరిగింది. ఇలా ఇక్కడ ఎగ్జామ్లో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే సింధు ప్రజలకి ప్రతి ఒక్క జంతువు గురించి తెలుసు, తెలియని జంతువు ఏది అని అడుగుతారు. ఆ జంతువు పేరు గుర్రం, హార్స్. ద హార్స్ యానిమల్ నాట్ నోన్ టు ద ఇండస్ పీపుల్. కానీ ఈ యొక్క త్రవ్వకాలు జరిగే టైం పీరియడ్లో సురుకోటగా అనే ప్రాంతంలో, త్రవ్వకాలు జరిగే టైం పీరియడ్లో మనం చెప్పాలంటే సురుకోటగా అనే ప్రాంతంలో మనం చూస్తే ఈ యొక్క గుర్రం యొక్క అవశేషాలు కూడా బయటపడడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నోట్ పాయింట్ చేసుకోవాలి. ఇదేంటి, వాళ్ళకి తెలియని జంతువు గుర్రం, కానీ జంతు అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఇన్ ద ప్లేస్ ఆఫ్ సురుకోటగా అని మనం చెప్పుకుంటాం. ఇది 3వ సబ్ హెడింగ్. కమింగ్ టు ద 4th సబ్ హెడింగ్, 4వది మనం చెప్పుకుంటున్నాం, దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపారం మరియు వాణిజ్యం. వీళ్ళు అగ్రికల్చర్తో పాటుగా మరొక పాయింట్ వీళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. వీళ్ళు ఏ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఎవరెవరికి చేసేవాళ్ళు? వీళ్ళు మిగతా నాగరికతలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఈజిప్ట్కి, చైనాకి, ఇరాన్, ఇరాక్ అండ్ మెసోపటేమియా, అదే ఇరాన్, ఇరాక్ అని చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా వీళ్ళు గూడ్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఏమేమి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు? ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. ఏమేమి చేసేవాళ్ళు? అగ్రికల్చర్ గూడ్స్, కాటన్ ప్రొడక్ట్స్, టెర్రాకోటా ఆర్ క్లే ఫిగర్స్. టెర్రాకోటా ఆర్ క్లే ఫిగర్స్ అంటే బంకమన్నుతో చేసిన వస్తువులు. అవి కొండలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఏమైనా కూడా కావచ్చు. వీళ్ళు వీటిని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇది కాకుండా కుండలు, కాంచ్ షెల్స్ అంటే శంఖాలు, శంఖం అయితే మరి మహాశివుడి చేతిలో ఉంటుందో శంఖం, ఈ శంఖాలన్నీ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ప్లస్ కాపర్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు. ఇంపోర్ట్స్ ఏమేమి చేసుకునే వాళ్ళు అంటే ముఖ్యంగా గోల్డ్. ఎక్కడి నుంచి? ఆఫ్ఘనిస్తాను, ఇరాను అండ్ కర్ణాటక నుంచి వీళ్ళు ఈ యొక్క గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. రెండవది సిల్వర్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పర్షియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. కాపర్ రాజస్థాన్లో దొరికేది మనకి. నాలుగవది బెలూచిస్తాన్ నుంచి వీళ్ళు టిన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా టిన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. గ్రీన్ స్టోన్స్ జమ్ స్టోన్స్, ఈ యొక్క జాతి రత్నాలు అంటాం కదా, ఇది దక్షిణ భారతదేశం నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళగా మనం చెప్పుకుంటాం. ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చర్ గూడ్స్, కాటన్ ప్రోడక్ట్స్, బంకమన్నుతో చేసిన టెర్రాకోటా క్లే ఫిగర్స్ అండ్ కాంచ్ షెల్స్, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇంపోర్ట్స్కి వచ్చేకాడికి గోల్డ్,
సిల్వరు. గోల్డ్ ఎక్కడి నుంచి? కర్ణాటక, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. సిల్వరు ఆఫ్ఘనిస్తాన్, పర్షియా. కాపర్ మనకు లోకల్లా కొంచెం దొరికేది రాజస్థాన్ నుంచి. టిన్ బెలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ జమ్ స్టోన్స్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్స్ చెప్పుకోవాలి కొన్ని, అవేంటి చూద్దాం. ఇక్కడ ద ట్రేడ్ డిపెండ్స్ ఆన్ బార్టర్ సిస్టమ్. అప్పట్లో మనకి ఇంకా ఎక్కడ కూడా క్యాష్ అనే పాయింట్ ఎక్కడ కూడా రాలేదు, కాబట్టి ఈ సిస్టమ్ స్టార్ట్ అయింది, బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి విధానం అని చెప్తా. నేను కిలో అరటి పండ్లు ఇస్తే నువ్వు కిలో రాగులు ఇవ్వాలా, నేను కిలో పత్తి ఇస్తే నువ్వు కిలో యాపిల్స్ ఇవ్వాలా. ఇలా ఎక్స్చేంజ్ మోడ్ ఇక్కడ మనకి స్టార్ట్ అయింది. వీళ్ళే మొట్టమొదటిగా దీన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ మెయిన్ ఇక్కడ వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఓడరేవు పట్టణాలు ఏవి? ఎందుకు ఈ ఓడరేవు పట్టణాలు అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి కదా, ఎక్కడెక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ లోథల్. లోథల్ గుజరాత్లో ఉంటుంది. రెండవది ధాల్విరా. ఈ ధాల్విరా కూడా గుజరాత్లోనే ఉంటుంది. మూడవది దియామాబాద్ మహారాష్ట్ర ప్రాంతం. సో నాలుగవది కాళీబంగన్, ఇది రాజస్థాన్. ఇది నదీ ఆధారిత ఎక్స్పోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా మొత్తం 4 ప్లేసెస్, 4 పోర్ట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. లోథల్, ధాల్విరా గుజరాత్లో, దియామాబాద్ మహారాష్ట్రలో, అండ్ కాళీబంగన్ రాజస్థాన్లో. మనం ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. కళలో నేను మెయిన్గా మీకు 3 పాయింట్స్ చెప్తాను, 3 పాయింట్స్ చెప్తాను. ఆ 3 మెయిన్ కళలు ఏంటి? ద ఫస్ట్ వన్ ఏంటంటే మనం ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నాం ఏంటంటే వీళ్ళు మెయిన్గా ఈ యొక్క కాటన్ పండించిన వాళ్ళని, అండ్ వీళ్ళు కాటన్ క్లాత్స్ అన్నీ కూడా వేసుకునేవాళ్ళు. రెండు ఏంటంటే వీళ్ళు మేల్ అండ్ ఫీమేల్ కూడా ఈ యొక్క బంగారుని ధరించేవాళ్ళు, ఆర్నమెంట్స్. ఓకే. అండ్ ఇక్కడ ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు బాగా ప్రాముఖ్యం చెందిన కళ ఏంటంటే పాటరీ, కుండల పరిశ్రమ అని చెప్తారు. ఈ కుండలని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు తయారు చేసి. మనకి రాంగ్పూర్ అనే ప్రాంతం ఈజ్ ఫేమస్ ఫార్ ద పాటరీ. రాంగ్పూర్ అనే ప్రాంతం వీళ్ళు ఫేమస్ ఇక కుండలను ఎక్స్పోర్ట్ చేసేదానికి. రెండోది మనం తీసుకుంటే ద సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, సీల్స్, ముద్రలు. వీళ్ళకి రెండో కళ ముద్ర. వీళ్ళే మొట్టమొదటిగా సీల్స్ని అంతా కూడా ఆచరణలోకి తెచ్చిన వాళ్ళు. ఎందుకు సీల్స్ ఇంపార్టెంట్ ఆ టైం పీరియడ్లో అంటే అప్పట్లో మనకి ఎక్కడ కూడా ఈ యొక్క డబ్బు గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. మనకి డబ్బు అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1500 తర్వాత స్టార్ట్ అయింది, 1500 years తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ ఎవరికైతే ఎక్కువ జంతువులు ఉంటాయో వాడు బాగా డబ్బున్నవాడు. ఇలా జంతువుల పైన వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క ఒక రాయి లాంటి దీన్ని కాల్చి జంతువు పైన ముద్ర వేసేవాళ్ళు. ఇలా ఈ జంతువుని తమది అని చెప్పుకున్నాక వీళ్ళు సీల్స్ అనేటివి కనగట్టారు. ఈ సీల్స్లో ఉన్న ఈ యొక్క ముద్రలు ఏంటి, సింబల్స్ ఏంటంటే చాలా సింబల్స్ ఉంటాయి ఇక్కడ. స్వస్తిక, గుర్రం, ఆక్స్, స్నేక్స్, ఫ్లోటింగ్ వాటర్, ట్రీస్, ఇలా చాలా సింబల్స్ అనేవి కూడా వీళ్ళు ఉపయోగించిన వాళ్ళు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ మనం ఇక్కడ చెప్పాలంటే థర్డ్ పాయింట్, న్యూ గేమ్స్, కొత్త ఆటలు వీళ్ళు కనుగొన్నారు. మొదటిది ఏంటంటే చెస్ వీళ్ళే ఫస్ట్ టైం కనుగొన్నారు. రెండవది డైస్, పాచికలు, మనం కొన్ని ప్రాంతాల్లో దీన్ని దాయాలని కూడా పిలుస్తారు. ఈ రెండింటిని కూడా వీళ్ళే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వాళ్ళు. ఎవరు? ఈ యొక్క సింధు ప్రజలు. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే రిలీజియస్ ప్రాక్టీసెస్, ఇదే పూజా విధానం, దీన్ని కూడా మనం ఇక్కడ చెప్తాం. వీళ్ళు మొట్టమొదటిగా ద హ్యూమన్ ఆర్గన్స్ని వీళ్ళు పూజించిన వాళ్ళు. ఫస్ట్ ఇక్కడ హ్యూమన్ ఆర్గన్స్ని పూజించిన వాళ్ళు. లేటర్ టర్న్స్ ఇంటూ నేచర్ వర్షిప్, ప్రకృతిని వీళ్ళు ఆరాధించిన వాళ్ళు, నేచర్ వర్షిప్ అని చెప్తాం మనం. సో ప్రకృతిని ఏం ఆరాధించారంటే చెట్లు, పక్షులు, యానిమల్స్, ఇవన్నీ కూడా పూజించిన చెట్టు వేప చెట్టు, రావి చెట్టు. పూజించిన జంతువు ఎద్దు.
పూజించిన పక్షి పావురం. వీటితో పాటుగా పాములను, నదులను, నీళ్లను కూడా వీళ్ళు పూజించిన వాళ్ళుగా మనం చెప్పుకుంటాం. కొద్ది రోజుల తర్వాత నేచర్ తర్వాత వీళ్ళు పూజించింది ఏంటంటే ఇక్కడ మదర్ గాడెస్, అమ్మ తల్లి అని చెప్తాం. లాస్ట్ వీళ్ళు పశుపతినాథ్, ఆఖరిది ఏంటంటే ఇక్కడ పశుపతినాథ్ అని మనం చెప్తాం. ఈ పశుపతినాథ్ని వీళ్ళు ఆఖరి స్టేజ్లో పూజించిన వాళ్ళగా మనం చెప్తాం. పశుపతినాథ్ ఎలా ఉంటాడంటే చూడడానికి మన గొంతు నుంచి, నెక్ నుంచి అంతా కూడా మనిషి రూపంలో ఉండి తల మాత్రం ఎద్దు తల ఉంటుంది. ఇతను యోగ నిద్రలో ఉంటాడు. చుట్టూరు కూడా యానిమల్స్ ఇతను చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. మనం దీన్ని పశుపతినాథ్ అని మనం చెప్తాం. ఇలా ఈ పశుపతినాథ్ని వీళ్ళు ఆఖరి టైంలో పూజించిన వాళ్ళు. మొదటగా మానవుని యొక్క అవయవాలు, ఆ తర్వాత నేచరు, ఆ తర్వాత ఈ యొక్క మదర్ గాడెస్ అమ్మ తల్లి, అండ్ దెన్ అమ్మ తల్లి తర్వాత వీళ్ళు పూజించింది పశుపతినాథ్ మహాశివుని యొక్క సింబల్గా మనం చెప్తాం. ఇది 6వ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం చూస్తే 7వ పాయింట్ ఇక్కడ చూసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ సొసైటీ. వీళ్ళ సమాజం ఎలా ఉండేది అని మనకి ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ మనం చూస్తే వీళ్ళు దే ఫాలోస్ ద మొనార్షియల్ టైప్ ఆఫ్ సొసైటీ. వీళ్ళు సొసైటీకి, సంఘానికి గౌరవమైన వ్యక్తి ఎవరంటే అమ్మ తల్లి, హెడ్ మదర్. ఎక్కడ కూడా కులం ప్రస్తావన లేదు. ఓన్లీ డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, రెండు ఉంటాయి ఇక్కడ. అండ్ వీళ్ళు మనం చూస్తే వీళ్ళ అఫీషియల్ సింబల్ ఏంటంటే స్వస్తిక సింబల్ని వీళ్ళ అఫీషియల్ సింబల్గా వాడేవాళ్ళు. అఫీషియల్ సీల్ కూడా చెప్పచ్చు మనం ఇక్కడ స్వస్తిక అని మనం చెప్పుకుంటాం. వీళ్ళ యొక్క లిపి బొమ్మల లిపి. వీళ్ళ యొక్క లిటరేచర్ మళ్ళీ చెప్తున్నాం, బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బొమ్మల లిపి, వీళ్ళ యొక్క లిటరేచరు బొమ్మల లిపి. వీళ్ళ స్క్రిప్ట్ మనం ఇక్కడి నుంచి ఇలా రాస్తే మనం దీన్ని బ్రహ్మలిపి అని అంటాం. అదే ఇలా రాసి ఇలా అంటే ఇది కర్దోషి లిపి అంటాం. బాగా పెట్టుకోండి. ఇలా రాస్తే బ్రహ్మలిపి, ఇలా అయితే కర్దోషి లిపి. అండ్ వీళ్ళ యొక్క లిపి ఎలా ఉండేదంటే మనం ఇక్కడ చూస్తే ఇలా, అంటే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా, లేదా ఇలా స్టార్ట్ అయ్యి ఇలా. ఒక పాము ఒక ఇసుకలో వెళ్తే ఎలా ఏర్పడుతుందో అచ్చు అలా. దీన్ని సర్పలేఖన లిపి అని అంటాం, లేదంటే బౌస్ట్రోపెడాన్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. వీళ్ళు 1923లో ఆల్మోస్ట్గా ఒక 400 ఆల్ఫాబెట్స్ గుర్తించారు, కానీ ఇది ఎవరికి కూడా అర్థం కాలేదు. మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ సొసైటీగా మనం చెప్పుకుంటాం. అంటే దీని తర్వాత మెయిన్ పాయింట్, అసలు ఈ సింధు నాగరికత ఇంత బాగా డెవలప్ అయింది కదా, ఈ సింధు నాగరికత అసలు ఎలా డిక్లైన్ అయిందని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే నేచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ యొక్క సింధు నాగరికత అంతరించిందని చెప్పిన వాళ్ళు ఎవరంటే మార్షల్ అండ్ రైక్స్ అనే 2 శాస్త్రవేత్తలు. 2 ఆర్యుల దండయాత్ర వల్ల ఈ యొక్క అద్భుతమైన నాగరికత నశించింది అని చెప్పిన వాళ్ళు ఎవరంటే మార్టిమం వీలర్ అనే యొక్క శాస్త్రవేత్త. 3 ఫ్లడ్స్, ఏదైతే మనం ఈ యొక్క వరదల వల్ల మెయిన్గా ఈ యొక్క నాగరికత అంతరించిపోయిందని చెప్పిన వాళ్ళు ఎవరంటే మార్షల్, ఎస్ఆర్ రావ్ అండ్ జిఎఫ్ డేల్స్ అన్న 3 వ్యక్తులు చెప్పడం జరిగింది. ఈ యొక్క మెయిన్ వీటి వల్ల మరి ఈ యొక్క నాగరికత నశించిపోయి ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. బాగా నోట్ చేసుకోండి. నేచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు, మార్షల్ అండ్ రైక్స్. 2వది ఆరియన్స్ ఇన్వేషన్, మార్టిమం వీలర్. 3వది మనం ఫ్లడ్స్ అని చెప్తాం, ఎస్ఆర్ రావ్, మార్షల్ అండ్ జిఎఫ్ డేల్స్. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. మొదటిది హరప్పా. ఇంకా ఫస్ట్ సైట్ ఇక్కడ మనం చూస్తే హరప్పాగా మనం చెప్పుకుంటాం. ఈ హరప్పా సైటు రావి నది ఒడ్డున పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్లో కలదు. 1921లో దైరామ్ సాహి అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం జరిగింది. ఫస్ట్ పాయింట్ క్లియర్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, మొహెంజదారో అనే ప్రాంతం
పాకిస్తాన్ దేశంలో సింధ్ ప్రావిన్స్లో సింధు నది ఒడ్డున కలదు. ఇది రెండవ పాయింట్. దీన్ని 1922లో ఆర్డి బెనర్జీ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. రెండవ పాయింట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, మూడవ పాయింట్కి వస్తే దట్ ఈజ్ కాళీబంగన్ సరస్వతి నది ఒడ్డున కలదు. 1958లో అమల్నాథ్ ఘోష్ అండ్ బీబీ లాల్ అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని కనుగొనడం జరిగింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ రాజస్థాన్గా మనం చెప్పుకుంటాం. కాళీబంగన్ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ ఫ్యాక్టరీ. నాలుగవది మనం చూస్తే లోథల్, అతిపెద్ద ఓడరేవు పట్టణము గుజరాత్లో. సో నాలుగవది లోథల్. మనం ఇక్కడ ఘగ్గర్ నది మరియు శబర్మతి నది ఒడ్డున కలది. ఇది గుజరాత్ రాష్ట్రంలో 1957లో ఎస్ఆర్ రావ్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం జరిగింది. నాలుగవది. ఐదవది చాన్హుదారో. ఈ చాన్హుదారో ఈ యొక్క సింధు ప్రావిన్స్ పాకిస్తాన్లో 1931లో ఎంజి మజుందార్ మెక్కే అండ్ నార్మన్ బ్రౌన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఈ ప్రాంతంలో మెయిన్ ఏంటంటే ఇక్కడ లిప్స్టిక్ వాడిన ఆనవాళ్ళు, సిరాబుడ్డి ఆనవాళ్ళు కనపడింది. ఈ సిటీకి ఎటువంటి రక్షణ గోడ ఏమీ లేదు. అండ్ ఈ యొక్క ఇటుకల పైన ఈ యొక్క కుక్కల యొక్క పాదముద్రలు కూడా ఇక్కడ లభ్యమవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే రోపార్ అనే సైటు సట్లెజ్ నది, అంటే సట్లెజ్ ఎక్కడ మనకి ద ప్లేస్ ఆఫ్ పంజాబ్లో. సట్లెజ్ నది ఒడ్డున కలదు. పంజాబ్లో 1953లో వైడి శర్మ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. ద ఓన్లీ సిటీ విచ్ హ్యాజ్ నో అండర్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఏంటంటే మనం ఇక్కడ రోపార్ అని మనం చెప్తాం. రోపార్ తర్వాత మనకి నెక్స్ట్ పాయింట్ ధాల్విరా. ఈ ధాల్విరా గుజరాత్ రాష్ట్రంలో కలదు. లూనీ నది ఒడ్డు. లూనీ ఉప్పు నీటిది, మనం జియోగ్రఫీలో చెప్పుకుంటాం దీన్ని. ఈ లూనీ నది ఒడ్డున కలదు గుజరాత్లో. 1990లో ఆర్ఎస్ బిస్ట్ అనే యొక్క శాస్త్రవేత్తని కనుగొనడం జరిగింది. ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. మరొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మొహెంజదారో. సో మొహెంజదారో మీకు మరొక పాయింట్ ఉంటుంది ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈ మొహెంజదారో 1922లో ఆర్డి బెనర్జీ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఇది సింధు రాష్ట్రం పాకిస్తాన్లో కలదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను, అతిపెద్ద స్నాన కొలను, ద గ్రేట్ బాత్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మొహెంజదారో అని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇదండి మనకి సెకండ్ యూనిట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన యూనిట్. మనం ఇండక్షన్ పార్ట్ చెప్పుకున్నాం, ప్రపంచంలో నాగరికతలు చెప్పుకున్నాం, సింధు నాగరికత గురించి బౌండరీస్ చెప్పుకున్నాం, అండ్ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ టౌన్ ప్లానింగ్, అగ్రికల్చరు, యానిమల్ డొమెస్టికేషను, ట్రేడ్ అండ్ కామర్స్, అండ్ వాళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, రిలీజియస్ ప్రాక్టీసెస్, సొసైటీ, డిక్లైను, ఫేమస్ సైట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. క్లియర్? సో నెక్స్ట్ క్లాస్లో మనం వేదిక్ సివిలైజేషన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికి కూడా గుడ్ బై, నమస్తే.